హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆటోమేటిక్ కార్ మనం నడిపేటప్పుడు ఎవరైతే బిగినర్స్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం ఆటోమేటిక్ కార్ నడిపేటప్పుడు మనం ఆటోమేటిక్ వెహికల్ యొక్క బ్రేక్ పడిల్ అండ్ యాక్సిలేటర్ పడిల్ అనేది ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఆపరేట్ చేస్తూ మన వెహికల్ అనేది నడపాలి దాని గురించి వీడియో తెలుసుకుందాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఈ ఒక్క వీడియోలో మీరు ఆటోమేటిక్ వెహికల్ అనేది ఎలా నడపాలో మీరు నేర్చేసుకుంటారు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు అన్ని పాయింట్లు క్లియర్గా అర్థమవుతాయి. కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇక్కడ వచ్చేసి పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఓకే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆటోమేటిక్ వెహికల్ ఎలా నడపాలి అనే దాని గురించి. కాకపోతే ఈ వీడియోలో ఆటోమేటిక్ వెహికల్ యొక్క బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఒక మంచి టెక్నిక్ చెప్తాను. దీనికి ఓన్లీ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండే ఉంటుంది, క్లచ్ ఉండదు. సో ఈ రెండు మనం ఆపరేటింగ్ చేస్తూ ఈ వెహికల్ అనేది నడపాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆటోమేటిక్ వెహికల్ మనం నడిపేటప్పుడు మనం ఈ ఓన్లీ రైట్ సైడ్ లెగ్ ఒకటే వాడాలి. ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది వాడొద్దు. ఇట్లా సైడ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మనం మాన్యువల్ కార్కి అయితే ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ ఒకటి క్లచ్ తొక్కడానికే వాడతాం. ఈ రైట్ సైడ్ లెగ్ ఏమో యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఈ రెండు ఆపరేట్ చేస్తానికి వాడతాం. మీరు ఈ రైట్ సైడ్ లెగ్ అనేది ఈ యాక్సిలేటర్కి ఈ బ్రేక్ వాడతారు కదా, ఈ లెగ్ అనేది ఈ యాక్సిలేటర్ ఈ బ్రేక్ పెడల్కి మధ్యన ఇక్కడ ఈ పాయింట్లో మీరు ఇక్కడ మడిమ అనేది పెట్టుకోండి. సెంటర్లో చూపిస్తా, ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం యాక్సిలేటర్ బ్రేక్ ఇలా పెట్టుకోవడం వల్ల, రెండింటి మధ్యన సెంటర్లో పెట్టుకోవడం వల్ల మీరు చాలా స్పీడ్ మూమెంట్లో బ్రేక్ అనేది వేలేస్తారు. మామూలుగా ఆటోమేటిక్ వెహికల్కి బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మాన్యువల్ కార్తో పోలిస్తే ఆటోమేటిక్ వెహికల్ యొక్క బ్రేకు చాలా డబల్ ఇంతలుగా పనిచేస్తుంది. ఎందుకంటే మొత్తం మనకి బ్రేక్ మీదనే కంట్రోలింగ్ ఉంటుంది కార్ అనేది. సో మీరు ఈ విధంగా సెంటర్లో పెట్టుకుంటే మనం సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ మూమెంట్లో మనం బ్రేక్ అనేది వేయవలసి ఉంటుంది. ముందు వెహికల్స్ సడన్ బ్రేక్ కొట్టడం కానీ, సైడ్ ఉన్న వెహికల్స్ మన ముందుకు సడన్గా రావడం అని జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఇట్లా సెంటర్లో పెట్టుకుంటే చాలా తొందరలో మనం బ్రేక్ అనేది వేలేస్తాము. ఇలా కాకుండా మీరు మన ఈ లెగ్ అనేది ఇలా ఎక్సిలేటర్ మీద సెంటర్ మీద పెట్టి ఇలా కాలు లేపి బ్రేక్ మీద తీసుకొచ్చి బ్రేక్ వేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. మనం అంత స్పీడ్లో మాత్రం బ్రేక్ అనేది కొట్టలేము. అందుకోసమే ఇట్లా లేపి వాడద్దు. మీరు స్టార్టింగ్ నుంచి ఆటోమేటిక్ వెహికల్ కానీ మాన్యువల్ వెహికల్ కానీ ఏదైనా సరే ఈ మనకు రైట్ సైడ్ లెగ్ అనేది ఆపరేటింగ్, యాక్సిలేటర్, బ్రేక్ ఈ రెండుకి యూజ్ చేస్తాం. సో అందుకోసమే మీరు ఈ రెండింటికి మధ్యన సెంటర్లో పెట్టుకుంటే మీరు బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ చాలా స్పీడ్ మూమెంట్లో వేలేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం వెహికల్ అనేది. ఇది కార్ యొక్క కీ, ఇది బటన్ స్టార్టు. దీనికైతే కీ ఉండదు, ఓన్లీ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఓకే, మన కీస్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. కార్లో పెట్టేసుకున్న తర్వాత మీరు కంపల్సరీ మీరు స్టార్ట్ చేయాలంటే బ్రేక్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. బ్రేక్ ప్రెస్ చేస్తేనే మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది బ్రేక్ మీద మీరు కాల్ పెట్టేసుకోండి. మామూలుగా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ గేర్ లివర్ అనేది పీలోనే ఉంటుంది, పీలో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. ఓకే, పీలో పెట్టిన తర్వాతకి మీరు ఇలా బ్రేక్ నొక్కి జస్ట్ ఈ బటన్ అనేది జస్ట్ నొక్కండి ఒకసారి, మనకు వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ మన వెహికల్ అనేది స్టార్ట్ అయిన తర్వాతకి డిస్ప్లేలో మనకు అన్ని ఆప్షన్స్ అయితే మనకు షో అవుతాయి. తర్వాతకి మీరు ఒకసారి అన్నీ సెట్ చేసుకోండి. మనకు ఏసీ కానీ, సైడ్ మిర్రర్సు అండ్ బ్యాక్ సైడ్ మిర్రర్సు, డ్రైవింగ్ సీట్ యొక్క అడ్జస్ట్మెంటు మీరు అన్నీ సెట్ చేసుకున్న తర్వాతకి మనం వెహికల్ మూవ్ చేయాలనుకున్నప్పుడు మనం బ్రేక్ మీద కాలు పెట్టాలి ఖచ్చితంగా. బ్రేక్ మీద కాలు అనేది ఉన్న తర్వాతకి జస్ట్ ఈ గేర్ లివర్ అనేది ఇట్లా డీ మీద తీసుకురావండి. డి అంటే డ్రైవింగ్. మనం డ్రైవింగ్ చేయాలంటే డి మీద పెట్టిన తర్వాతకి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి మనం బ్రేక్ మీద కాల్ తీస్తే వెహికల్ అనేది మూవ్ అవుతుంది, వెళ్తుంది. చూడండి, ఇప్పుడు నేను కాల్ తీసాను,
ముందుకు మీకు వెళ్తూనే ఉంది అన్నట్టు వెహికల్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను ఎక్సలేటర్ ఇస్తలేను చూడండి. వీడియో ఎక్సలేటర్ వేయకుండా వెహికల్ అన్నీ వెళ్తుంది ముందుకి, ఎందుకంటే ఆటోమేటిక్ కొంచెం స్పీడ్ అనేది ఉంటుంది దీనికి. ఆల్రెడీ మనకు ఒక 10 స్పీడ్లో ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటుంది ఇంజన్ స్పీడ్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తలేను, మీరు గమనించండి క్లియర్గా. నేను కాల్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను, అయినా కానీ వెళ్తుంది. సో ఇది ఎప్పుడు మనకు బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు మనం ఎక్సలేటర్ వేయకుండా జస్ట్ ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆ వెహికల్ ఆగాలంటే బ్రేక్ దొక్కాలి, ఆగిపోయింది. మళ్ళీ మూవ్ చేయాలంటే మళ్ళీ మీరు ఎక్సలేటర్ ఇస్తే మూవ్ అవుతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్. మీరు ఈ మెయిన్ దీనికి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మీదనే బాగా ఆధారపడి ఉంటుంది డ్రైవింగ్ అనేది ఆటోమేటిక్ వెహికల్. సో ఈ విధంగా మీరు రివర్స్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఆర్లో పెట్టేసుకొని ఇక్కడ రివర్స్ కెమెరా, సైడ్ మిర్రర్, లెఫ్ట్ సైడ్ సైడ్ మిర్రర్, సెంటర్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఈ గేర్ లివర్ తీసుకొచ్చి జస్ట్ డీ మీద పెట్టేసి బ్రేక్ మీద కాల్ తీసేస్తే వెళ్ళిపోతూనే ఉంది. చూడండి, ఎంత స్పీడ్ అయినా ఎంత స్లో అయినా మనకి డీలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసుకుంటూ మనం బ్రేక్ యాక్సిలేటర్ అనేది ఎలా వాడాలో ఒకసారి చూపిస్తాను, ట్రై చేస్తాను. సో మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు ఈ విధంగా బ్రేక్ అండ్ యాక్సిలేటర్కి సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా ఆపరేటింగ్ చేస్తూ ఈ విధంగా మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయవచ్చు. మెయిన్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత అనేది మన రోడ్డు మీదనే ఉండాలి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయలేస్తారు. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఆటోమేటిక్ వెహికల్ కారు నడుపుతున్నట్టయితే ఓన్లీ ఇక్కడ నేను వాడుతున్నా చూడండి, రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడాలి. ఈ లెఫ్ట్ లెగ్ అనేది ఇట్లా సైడ్లో పెట్టేసుకోండి. మనకు ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ లెగ్ అనేది అస్సలు వాడద్దు. ఇక్కడ మీరు బ్రేక్ వేయవలసి వచ్చినప్పుడు స్లోగా మెల్లమెల్లగా అప్లై చేయండి, ఒకేసారి గట్టిగా బ్రేక్ అనేది తొక్కవద్దు. ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ యొక్క బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సడన్ బ్రేక్ పడుతుంది. సో వెనక ఉన్న వెహికల్స్ అనేది మన బండిని గుద్దే అవకాశాలు ఉంటాయి. సో మెల్లగా స్లోగా అప్లై చేస్తూ మీరు ఈ విధంగా డ్రైవ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మీరు డ్రైవింగ్ అనేది చేయొచ్చు. మీరు బాగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తున్నప్పుడు మీరు అసలు ఎక్సలేటర్ ఇవ్వకుండా నడుస్తుంది, బండి అనేది స్లోగా మూవ్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ అనేది స్పీడ్ అనేది ఒక మినిమం ఒక 10లో సెట్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఎక్సలేటర్ వేయకుండా డీలో పెట్టేసిన తర్వాతకి మీరు బ్రేక్ మీద కాల్ చేస్తే మెల్లగా వెళ్తుంది, అసలు మనం ఎక్సలేటర్ వేయని అవసరమే ఉండదు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది ఆటోమేటిక్ వెహికల్ యొక్క బ్రేకు అండ్ యాక్సిలేటర్ ఎలా వాడాలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.